టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అజేయ ప్రస్థానం కొనసాగుతోంది. లీగ్ దశలో చివరి మ్యాచ్లోనూ నల్గొండ నైట్స్పై గెలిచిన హైదరాబాద్ వరుసగా 7వ విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్లలో వైష్ణవ్ రెడ్డి విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగా షణ్ముఖ్ అశ్విన్ బౌలింగ్తో నల్గొండను కట్టడి చేశాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఈ ఛాంపియన్స్ క్వాలిఫైయర్ 1లో ఖమ్మం ఏసెస్తో తలపడనుంది. టీ20 ఆరంభ సీజన్లోనే లీగ్ దశను అజేయంగా ముగించి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ చరిత్ర సృష్టించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నల్గొండ నైట్స్ ఓపెనర్లు జస్వంత్, గౌరవ్ తొలి నుంచే దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి 65 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ షణ్ముఖ్ అశ్విన్ బౌలింగ్కు వచ్చాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వరుసగా నితీష్, జస్వంత్, రాహుల్ బుద్ధి, అర్ఫాజ్ల వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అయితే వరుణ్ గౌడ్ 32 బంతుల్లో 53 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నల్గొండ నైట్స్ 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో షణ్ముఖ్ అశ్విన్ 4 వికెట్లు, ప్రణవ్ వర్మ 2 వికెట్లు తీసి ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు. నూట 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు కెప్టెన్ అభిరథ్ రెడ్డి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. 20 బంతుల్లోనే 39 పరుగులు చేసి పవర్ ప్లేలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అభిరథ్ అవుటయ్యాక అన్విత్ రెడ్డి 30 బంతుల్లో 40 పరుగులతో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. కానీ సాయి వికాస్, గణేష్ గడుగు, ప్రణవ్ త్వరగా వెనుదిరగడంతో ఒక దశలో హైదరాబాద్పై ఒత్తిడి పెరిగింది. చివరి 5 ఓవర్లలో 54 పరుగులు అవసరం కాగా వైష్ణవ్ రెడ్డి ప్రత్యర్థులపై 6లు, 4లతో విరుచుకుపడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మైదానంలో ప్రత్యర్థులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా బ్యాట్తోనే సమాధానం చెబుతూ 18వ ఓవర్లో 3 భారీ సిక్సర్లు బాదాడు. అజయ్ దేవ్ గౌడ్ 24 బంతుల్లో 34 పరుగులతో అండగా నిలవగా వైష్ణవ్ కేవలం 16 బంతుల్లో 41 పరుగులు చేసి హైదరాబాద్కు అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్ను మలుపు తిప్పిన వైష్ణవ్ రెడ్డికి సూపర్ స్ట్రైకర్, గేమ్ చేంజర్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కగా అన్విత్ రెడ్డికి సూపర్ ఫోర్స్ అవార్డు, 4 వికెట్లతో రాణించిన షణ్ముఖ్ అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్లతో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈటీవీ భారత డైరెక్టర్ బృహతి, దివిజ, ట్రూజన్ సోలార్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్, నోజవీడు సీడ్స్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు సమావేశమయ్యారు. మ్యాచ్ గెలుపులో కీలక ప్లేయర్లు షణ్ముఖ్ అశ్విన్, వైష్ణవ్ రెడ్డిలను సత్కరించారు. మెచ్చుకుంటున్నారు. సో వన్స్ మోర్ ఫర్ ద టీమ్. నల్గొండపై గెలుపుతో లీగ్ దశను అజేయంగా ముగించిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ గురువారం జరిగే క్వాలిఫైయర్ 1లో ఖమ్మం ఏసెస్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.